అనే మాట చూస్తాం. 11వ వచనంలో మొరపెట్టటమని, ఆ తర్వాత బతిమాలుకోవటం అనే మాటలను కూడా చూస్తాం. అన్నీ ఒకటి కాదు. మొరపెట్టటము, బతిమాలుకోవటము, విజ్ఞాపన చేయటము, ప్రార్థన చేయటము. ఇది నెహెమ్యా దగ్గర ఎలా స్టార్ట్ అయింది అనంటే, దానికి కూడా 4 మాటలు వాడారక్కడ. శ్రమ, నింద, ఇబ్బంది, చెర. శ్రమ అనే మాటను చూస్తాం అక్కడ. నింద అనే మాటను చూస్తాము. ఇబ్బంది అనే మాటను చూస్తాము. చెర అనే మాటను చూస్తాం. సో ఇది లేకుండా ప్రార్థన లేదు. కాబట్టి ఈ శ్రమను బట్టి ప్రార్థనలోకి వచ్చావు మంచిదే. ఈ నిందను బట్టి ప్రార్థన వైపు తిరిగావు మంచిదే. ఈ ఇబ్బందిని బట్టి లేదా ఈ చెరను బట్టి ప్రార్థన వైపు తిరిగావు మంచిదే. మనల్ని ప్రార్థన వైపు, మనల్ని దేవుని వైపు పురుకొల్పే ఏదైనా, ఈవెన్ అది మనకి లోకరీతిగా ఇబ్బందికరమైనదిగా కనబడినప్పటికీ, మనల్ని దేవుని దగ్గరికి పురుకొల్పే ఏదైనా సరే అది మంచిదే. మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేసే ఏదైనా సరే, ఈవెన్ అది ఒక ఆశీర్వాదమైన, ఒక వస్తువైనా, ఒక వ్యక్తి అయినా, అది ప్రమాదం. దేవుని దగ్గరికి పురుకొల్పే ఏ సిచ్యువేషన్ అయినా, లేకపోతే ఏ పర్సన్ అయినా సరే మంచిదే. నెహెమ్యా గ్రంథాన్ని 2 మాటల్లో, 2 పదాల్లో మనం గుర్తుపెట్టుకోవాలంటే, మొదటి 6 అధ్యాయాలు కూడా కట్టుబడి, 7వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు, చివరి అధ్యాయం వరకు మనకు కనబడేది కట్టుబాటు. 6 అధ్యాయాల్లో కట్టుబడి చేశారు. ఆ కట్టటం అనే పని అయిపోయింది. ఇక 7 నుంచి చివరి వరకు వారి యొక్క కట్టుబాటు మనకు కనబడుతుంది. వాళ్ళ కట్టుబాటు అనేది ఎంత స్ట్రాంగ్ గా తీసుకున్నారో నిన్న మనం 6 వరకు కొంచెం చూసాము. 7 నుంచి జస్ట్ ఒక అవుట్లైన్ లాగా గుర్తుపెట్టుకున్నాం. 7 నుంచి ఎలాగైతే జీవితాలు కట్టబడ్డాయి అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే వాళ్ళు ఒక కట్టుబాటు తీసుకున్నారో, ఒక నిర్ణయం తీసుకున్నారో, 7వ అధ్యాయము చివరి వచనం చూడండి. 7 చివరి వచనం ఒకరు చదవండి. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వెంటనే చదవండి. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలులందరూ తమ పట్టణముల యందు నివాసం చేసిరి. 8వ అధ్యాయం చివరి వచనం. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చిన వారి ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకునిరి. సో 7వ అధ్యాయం చివరి వచనంకి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా సెటిల్ అయ్యారు తమ తమ పట్టణముల యందు. 7వ అధ్యాయం చివరిలో వాళ్ళు సెటిల్ అయ్యారు. 8వ అధ్యాయము చివరికి వచ్చేసరికి వాళ్ళు గ్యాదర్ అయ్యారు. సెటిల్ అయిన వాళ్ళు గ్యాదర్ అయ్యారు, పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. 9వ అధ్యాయము చివరి వచనం చూడండి. చివరి మాట చదివేయండి చాలు. కనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు 10వ అధ్యాయము చివరి వచనం చివరి మాట చూడండి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అర్థమవుతుందా లింక్ ఒకదానికొకటి? వాళ్ళు సెటిల్ అయ్యారు. 6వ అధ్యాయం వరకు కూడా వాళ్ళు ఈ యొక్క బిల్డింగ్ ని కట్టే పని చేశారు, ప్రాకారాలు అయిపోయింది. 7వ అధ్యాయంలో 7 నుంచి 13లో మనం కట్టుబాటు అని చెప్పుకుంటున్నాము. వ్యక్తిగత లేకపోతే పడిపోయిన ఆత్మీయ ప్రాకారాలని, ఆత్మీయ జీవితాలని కట్టే కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ క్రమంలో వాళ్ళు సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో వాళ్ళు సంఘముగా గ్యాదర్ అయ్యారు. ఈ క్రమంలో ఎప్పుడైతే వాళ్ళు ఒక కట్టుబాటు తీసుకొని గ్యాదర్ అయ్యి
దేవుని వైపుగా అడుగులేద్దాము అని పూనుకున్నారో వాళ్ళకి శ్రమలు కలగటం స్టార్ట్ అయినాయి. అయితే వాళ్ళ తీర్మానం ఏంటంటే 10వ అధ్యాయం చివరి వచనంలో దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము. అప్పటికి ఇప్పటికి అవే జరుగుతా ఉన్నాయి. మనము కూడా ఒక కట్టుబాటులోనికొచ్చి నా జీవితాన్ని నేను కట్టుకుంటాను. దేవుని వాక్యము అనే పునాది మీద నేను కట్టుకుంటాను. నేను సెటిల్ అవుతాను. ఫౌండేషన్ వాక్యాన్ని పెట్టుకుంటాను. కూడటం మానకుండా గ్యాదర్ అవుతాను అనుకుంటున్నప్పుడు మూడోది జరిగే అవకాశం ఉంది. శ్రమలొస్తాయి. బైబిలే మనకు స్పష్టంగా చెప్తుంది. యేసయ్యే మనకు స్పష్టంగా చెప్పారు. యోహాను 16:33లో లోకంలో మీకు శ్రమ కలుగును. వస్తది. అంతేకాదు తిమోతి పత్రికలో మనందరికీ తెలిసిందే. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించినట్లయితే వారు హింస పొందుదురు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము చివరి వచనంలో కూడా కేవలము రక్షణ పొందటం మాత్రమే కాదు, ఆయన పక్షముగా శ్రమ పొందటము కూడా మనకు అనుగ్రహించబడింది అని అంటాడు. సో ఇది వస్తది. అయితే అక్కడ మనం చేయవలసింది ఏంటి అనంటే, ఈ 4వదిగా వాళ్ళు చేసింది ఏదైతే ఉందో, ఆ విధంగా మేము విడిచిపెట్టము. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. సో అక్కడ కనబడుతున్నటువంటిది ఏంటి అనంటే, ఒక పట్టుదల. ఏది ఏమైనా సరే మేము గ్యాదర్ అవ్వటం మానము. ఏది ఏమైనా సరే మేము మందిరాన్ని విడిచిపెట్టము. ఏది ఏమైనా సరే ప్రార్థనలో నుంచి తొలగిపోము. ఒక పట్టుదల. బైబిల్‌లో దేవుడు ఆశ్చర్యపోయినటువంటి కొన్ని సందర్భాల్ని మనం చూస్తాం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో గనక మనం గమనిస్తే, అక్కడున్నటువంటి ప్రజల యొక్క అవిశ్వాసాన్ని చూసినప్పుడు వారి అవిశ్వాసమును బట్టి ఆశ్చర్యపోయాను అని చూస్తాం. ఒకాయన "నువ్వు మా ఇంటికి రానక్కర్లేదులే, ఇక్కడి నుంచి ఒక మాట చెప్పు చాలు అక్కడ కార్యం జరుగుతదనంటే" ఆయన విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడ్డారంట. సో ఆశ్చర్యపడిన సందర్భాలు కొన్ని మనకి బైబిల్‌లో అక్కడక్కడ కనబడతాయి. అందులో యెషయా గ్రంథం 59వ అధ్యాయము 16వ వచనంలో ఒక ఆశ్చర్యం గురించి మనం చూస్తాం. యెషయా గ్రంథం 59:16 సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. మధ్యవర్తి లేకపోవటము. దేవునికి మానవునికి మధ్యలో ఒక మధ్యవర్తి లేకపోతే ఒక విజ్ఞాపనకర్త లేకపోవుట చూచి ఆశ్చర్యపడెను. ఇప్పుడు మనం 2 ప్రశ్నలేసుకోవాలి. ఏంటి 2 ప్రశ్నలంటే, ప్రతిరోజు నా కొరకు నమ్మకంగా ప్రార్థన చేసేవాళ్ళు వీళ్ళున్నారు అని మనము చాలా ఖండితంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా మనకున్నారా? మన కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు. నా కోసం డైలీ నమ్మకంగా ప్రార్థన చేస్తారు వీళ్ళు అని నేను చెప్పగలిగిన వాళ్ళలో ఇద్దరిని నేను కోవిడ్‌లో పోగొట్టుకున్నాను. వాళ్ళు వాళ్ళ కోసమన్నా చేసుకుంటారో లేదో తెలీదు గానీ, నేను ఖచ్చితంగా చెప్పగలను వాళ్ళు నా కోసం చేస్తారు. మన కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళెవరు? అదే సమయంలో ఇంకొక ప్రశ్న ఏంటంటే, మనము మానక రెగ్యులర్‌గా విజ్ఞాపన చేసేవారెవరు? మనము ఎవరికి విజ్ఞాపనకర్తలుగున్నాం? కొన్నిసార్లు అది సొంత కుటుంబం కావచ్చు, భార్య లేదా భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు. ఈ రోజుల్లో సొంత అవసరాల కోసం గూడా రోజు చేసుకోలేనంత ఆత్మీయత వచ్చేసిన దినాల్లోకొచ్చాం గాబట్టి, ఇది గూడా
ఒక అవసరతలాగా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి 2 ప్రశ్నలు. మన కొరకు విజ్ఞాపన చేసేవారెవరు నిత్యము? మనము విజ్ఞాపన చేస్తున్న వారెవరు నిత్యము? విజ్ఞాపనకర్త లేకపోతే మధ్యవర్తి లేకుండుట చూచి దేవునికి ఆశ్చర్యమేసింది. ఇదేంటిది? అయితే మనము బైబిల్‌లో కావచ్చు, లేకపోతే మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో అయినా కావచ్చు. ఎప్పుడు మనం ఎక్కువ ప్రార్థన వైపు మొగ్గు చూపాము? బాగున్నప్పుడా అని గనక చూస్తే బాగున్నప్పుడే. దాంట్లో ఎట్లాంటి సందేహం గూడా లేదు. అప్పుడు వద్దన్నా వస్తది ప్రార్థన. వద్దన్నా ప్రార్థనే. ఎవరు ముందుకి తొయ్యాల్సిన అవసరం లేదు. ఎవరు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఈ శ్రమ అనేది, ఈ నింద అనేది, ఇబ్బందనేది, ఈ చెర అనేది నెమ్మదిగా ఉండనివ్వట్ల. సో, ఇక్కడ నెహెమ్యాల వాళ్ళు ప్రార్థనకు పూనుకున్నారంటే ఎనకాల పరిస్థితులు బాలేదు. ఆదిమ సంఘంలో కూడా వాళ్ళు ప్రార్థనకి పూనుకున్నారు. ఎప్పుడెప్పుడు ప్రార్థనకు పూనుకున్నారు వాళ్ళు కూడా? మొట్టమొదటిసారి యేసు ప్రభువుని బట్టి మళ్ళీ సువార్త ప్రకటించకూడదు అని వాళ్ళని బెదిరించి ఆల్మోస్ట్ కొట్టినంత పని చేసి వదిలితే, వాళ్ళు బయటకొచ్చి ప్రార్థన చేశారు అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో. దేనికోసం అంటే ధైర్యం కోసం. ప్రభువా మాకు ధైర్యం కావాలి. బాగున్నప్పుడు కాదు. బెదిరింపొచ్చినప్పుడు, నిందొచ్చినప్పుడు, దూషణొచ్చినప్పుడు ప్రార్థన చేశారు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మనకు కనబడుతది. యాకోబుని తల నరికి చంపేశారు. అంత మాత్రమే కాదు, పేతురుని పట్టుకొని చెరసాలలో, జైల్లో పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో సంఘము పేతురి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు అనే మాట 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అతని కొరకు అనే దగ్గర మనం ఏం పెట్టొచ్చు అంటే ఉజ్జీవము అనే మాట పెట్టొచ్చు. రివైవల్. సంఘం అయితే ఉజ్జీవం కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎందుకంటే అక్కడ ఉజ్జీవము జైల్లో ఉంది. పేతురు బయటుంటే ఏం జరుగుతుంది? నోరు తెరిచి బోధిస్తుంటే ప్రజలు అనేక మంది, లెక్కలేనంత నెంబరు వాళ్ళు మారు మనసు పొందుతా ఉన్నారు. ఆయన నీడ పడుతుంటే వ్యాధిగ్రస్తులు బాగవుతా ఉన్నారు. అధికారులు గాని, రాజకీయ నాయకులు గాని, మతపరమైనటువంటి నాయకులు కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో సంఘం ప్రార్థన చేస్తుంది. ఇక్కడ సంఘానికి ఇంత అత్యాసక్తి రావడానికి రీజన్ ఏంటి అనంటే మళ్ళీ ఇబ్బందే. యాకోబుని చంపేశారు, పేతురుని కూడా చంపేస్తారేమో, మా అన్న లేకపోతే ఎట్లా, మా లీడర్ లేకపోతే ఎట్లా, మమ్మల్ని నడిపించే దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడు లేకపోతే ఎట్లా, ఏ ఉజ్జీవం అయితే ఈ వ్యక్తిని వాడుకుని దేవుడు జరిగిస్తా ఉన్నాడో ఈ ఉజ్జీవం ఆగిపోతే ఎట్లా? మిగతా వాళ్ళందరూ చెరసాల్లో ఉన్న పేతురుని చూస్తున్నారేమో గాని సంఘం మాత్రం ఏం చూసిందనంటే రివైవల్ ఇన్ ద ప్రిజన్. ఉజ్జీవము జైల్లో ఉండటాన్ని చూశారు. అందుకే వాళ్ళు ఒక ఉద్దేశం కొరకు, ఒక ప్రణాళికతో, ఎలాంటి దృక్పథంతో ప్రార్థన చేస్తున్నారో చూడండి. మనం కూడా ప్రార్థన చేస్తుంటాం ఆయా విషయాల కోసం. ముందు పర్పస్ ఏంటి అనేది ఒకసారి ఆగి ప్రశ్నించుకోవాలి. ఈ ప్రేయర్ పాయింట్ చేయటం వెనకాల నీ పర్పస్, నీ ఉద్దేశం ఏంటి? వీళ్ళకు ఒక పర్పస్ ఉంది. రెండవది కేవలం ప్రార్థన చేయటం మాత్రమే కాదు,
ఆ ఉద్దేశం కొరకైనటువంటి ప్రణాళిక, ప్లాన్ ఏంటి? ప్లాన్. సో, ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ప్రార్థించటము, ప్రయత్నించటము. ఈ 2 అవసరం. ఇంకేముంది, నేను ప్రార్థన చేశాను గాబట్టి దేవుడు చూసుకుంటాడని మనం చేతులు కట్టుకొని కూర్చోడానికి లేదు. నిన్న గూడా మనం గుర్తు చేసుకున్నాం. నెహెమ్యా, ఆయనతో ఉన్న వాళ్ళందరూ. ప్రార్థన, పని. సో, ఒకవైపు పర్పస్ ఏంటి? మరొక వైపు ప్లాన్ ఏంటి? ఏ దృక్పథంతో ప్రార్థన చేస్తున్నాం? ఏ దృక్పథం? వీళ్ళకి అత్యాశక్తి వచ్చింది. ఎంత అత్యాశక్తి వచ్చిందో చూడండి. దేవదూత దిగొచ్చాడు. అసలు దేవదూత దిగొచ్చాడు బాగుందా? దేవదూత దిగొచ్చేలాగా చేసింది దేవుడైతే, ఆ దేవుని హస్తాన్ని ఎలాగా ఈ పని జరిగిందనంటే వీళ్ళ యొక్క ప్రార్థన. సో, ఇదేదో మనకి సాధారణంగా ఏం జరిగే ప్రమాదం ఉందంటే, బిలీవర్‌గా చిన్నదో, పెద్దదో ఏదో ఒకటి మనకి అనిపించినంత సేపు మనం చేయాలనుకున్న విధంగా ఏదో నామమాత్రంగా చేసేసి హమ్మయ్య! అని మనకి మనము నచ్చజెప్పుకునే, మనకి మనము తృప్తి చెందేటువంటి వైఖరి నుంచి ఇలాంటి స్థితిలోకి మనం రావాలి. ప్రార్థన ద్వారా ప్రభు కార్యాలు జరుగుతాయి. ప్రార్థనని నిర్లక్ష్యం చేయటము అనంటే వేరేదో కాదు. ప్రభువా, నువ్వు కార్యాలు చేయాల్సిన అవసరం లేదు అని ఇండైరెక్ట్‌గా మనం చెప్పకనే చెప్తా ఉన్నాం. కొన్నిసార్లు విసుగు గూడా వస్తది. ఏం ప్రార్థన చేత్తాం, రోజు ఈ స్కూల్ అంటారు, ఈ అవసరతలంటారు, అదంటారు, ఇదంటారు. అయ్యే పాయింట్లు. నెలలైపోతున్నాయి, సంవత్సరాలైపోతున్నాయి. ఏం ప్రార్థన చేత్తాం? ఒక రకమైన విసుగుదల. నో. రావటానికి వీల్లేదు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయ నిమిత్తము అని లూకాసు వార్తలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఒక ఉపమానాన్నే చెప్పారు లూకా 18లో. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎవడికి న్యాయం తీర్చడు వీడు. అలాంటోడి దగ్గరికి వెళ్లి ఒక విధవరాలు ఎట్లాగా మళ్ళీ న్యాయం తీర్చే వరకు ఎన్ని రోజులు పట్టిందో, ఎంత కాలం పట్టిందో, ఎన్ని నెలలు పట్టిందో మనకు తెలీదు. కాల వ్యవధి అనేది అక్కడ మెన్షన్ చేయలా. కానీ ఒకటి మాత్రం స్పష్టం. న్యాయము తీర్చే వరకు ఆవిడ వదిలిపెట్టల. అన్యాయస్తుడైన వాడే న్యాయం తీర్చే వరకు ఆమె వదిలిపెట్టకపోతే అక్కడ ఒక చక్కని మాట ఉంటది. దేవుడు తాను 18:7 లోకాలో దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? అన్యాయస్తుడే న్యాయం తీర్చినప్పుడు న్యాయవంతుడైన నేను దివారాత్రులు మీరు ఒక విషయం కొరకు నా దగ్గర మొరపెడతా ఉంటే నేను చేయనా? నేనేమన్నా అన్యాయస్తుడిని అనుకుంటున్నారా? ప్రార్థనలో విసుగు రావటానికి వీల్లేదు. వస్తుందా? వస్తుంది. లేదని చెప్తే అబద్ధం అవుతది. అది వచ్చే అవకాశం ఉంది. అది మన మీద పెత్తనం చేసేంత స్థాయిలో మన జీవితాల్లో అలముకునే అవకాశం కూడా ఉంది కాబట్టే యేసయ్య ఒక ఉపమానాన్ని మనందరి మేలు కోసం ముందే చెప్పి పెట్టారు. సో, ప్రార్థనలో విసుగు రాకూడదు. ఇంకెంతకాలం ప్రార్థన చేస్తాం ఈ విషయం కోసం, ఈ అంశం కోసం? ఇంకెంతకాలం ప్రార్థన చేస్తాం ఈ వ్యక్తి కోసం? ఇంకెంతకాలం ప్రార్థన చేస్తాం ఈ అవసరత కోసం? కొన్నిసార్లు ఈ విధంగా చేస్తా ఉన్నప్పుడు ఈ విసుగు ఏ వైపు నడిపిస్తదంటే, కొన్నిసార్లు దేవుని మీద అసహనం వస్తది. ఆ మధ్యలో ఒకసారి ఏంటి రావట్లేదు మందిరానికి అని ఒకళ్ళని కదిలిస్తే, ఇన్ని రోజుల నుంచి అడుగుతుంటే దేవుడు ఇది చేయట్లేదే
దేవుడు చేయలేదంట. దేవుని మీద అలిగి ఆరాధనకి రావట్ల. అసలు దేవుడు నీకెందుకు చేయాలి? నీకేమన్నా అప్పున్నాడా ఏంటి ఆయన? ఒకసారి మనందరం ప్రశ్నించుకుందాం. దేవుడు మనకి మనం అడిగిన దానికి ఎందుకు ప్రార్థన ఆలకించి ఎందుకు జవాబియ్యాలి? ఆయనేమన్నా నచ్చున్నాడా మనకి? పాపులమైన మనకి పాపక్షమాపణ గొప్ప. పాపాలను క్షమించటం మాత్రమే కాకుండా, శిక్షను తప్పించటం మాత్రమే కాకుండా, పరలోకంలోకి ప్రవేశం ఇవ్వటమే గొప్ప. అసలు ఆ చేసిన కార్యమే ఇక చాలు జీవితానికి. ఇక జీవితంలో నీకేమిచ్చినా ఇయ్యకపోయినా, నీకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, చదువు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, కుటుంబాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా, పిల్లల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా, అసలు అర్హత లేనోళ్ళకి క్షమాపణ ఇచ్చి పరలోకాన్ని ఇవ్వటమే గొప్ప విషయం. మళ్ళీ ఎదురు ఇది కావాలి, అది కావాలి అని అడిగేటప్పుడు బతిమాలుకోవాలి. అంతే తప్ప ఆయనేదో అప్పున్నట్టుగా నేనిన్ని రోజుల నుంచి అడుగుతుంటే ఆయన చేయట్లేదు అని అలిగితే అసలు నీకు దేవుడు అర్థమయ్యాడా? ఎందుకు చేయాలి ఆయన కార్యం నీకైనా నాకైనా? ఆయన కనికరం చొప్పున, ఆయన ప్రేమ చొప్పున, ఆయన కృప చొప్పున, ఆఫ్టర్ ఆల్ మనిషిమైనటువంటి మన ప్రార్థనకి ఆయన వాల్యూ ఇచ్చి ఆయా కార్యాలు చేస్తుంటే దాన్ని ఎంతో గొప్పగా గ్రేట్‌ఫుల్‌గా కృతజ్ఞతతో చూడాల్సినటువంటి మనము, దానికి భిన్నంగా ఒక కార్యం ఆలస్యం అవుతుంటేనో, జరగకపోతుంటేనో, ఆయన మీద ఈ రకమైన అసహనం చూపించటం అనేది ఏం తెలియజేస్తా ఉంది? నీకింకా ఈ దైవం అర్థం కాలా సరిగ్గా. అసలు ఒక్క కార్యం గూడా చేయాల్సినటువంటి కంపల్షన్ లేదు దేవునికి. ఎందుకు వినాలి? ఎందుకు చేయాలి? కానీ మన వైఖరి ఎట్లా ఉంటదంటే, ఎందుకినవు? ఎందుకు చెయ్యవు? ఎంతకాలం వెయిట్ చేయాలి? జాగ్రత్త. ఇజ్రాయేలీయులు చేసిన తప్పదే. బైబిల్‌లో కావచ్చు, క్రైస్తవ సంఘ చరిత్రలో కావచ్చు, ఆయా సమయాల్లో ప్రజలు చేసిన తప్పదే. మన జీవితాల్లో గూడా మన అవగాహన లోపాన్ని బట్టి ఆయా సమయాల్లో గతంలో చేసిన తప్పదే. కానీ మన యొక్క గ్రహింపు, అవగాహన పెరుగుతున్న కొలది మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆయన నీ మొర ఆలకించాల్సిన అవసరం లేదు. నువ్వు అడిగింది చేయాల్సినటువంటి బలవంతం కూడా ఆయనకి లేదు. చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఏంటిప్పుడు? అంటే అది చేస్తేనే నిన్ను వెంబడిస్తాను అనే కమిట్మెంట్ ఏమైనా తీసుకున్నావా నువ్వు? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? దేవుడి మీద అసహనం చూపించి నువ్వే నష్టపోతావు. అసలు ఆయన నీకు అచ్చి ఉండలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆయన మీద అసహనం చూపిస్తావా? ఆయన వినాల్సిన అవసరం, చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆ పని చేసేటప్పుడు బతిమాలుకోవాలి తప్ప, దేవా కనికరించి కార్యం చేయ్యా అనాలే తప్ప, విసిగిపోకుండా అది కొనసాగించాలే తప్ప, ఆయన మీద అసహనం చూపించావా అయిపోయింది నీ పని. ఒక రకంగా అది ఏం చూపిస్తుంది అనంటే, ఆయన ఇంకా మనకి సరిగ్గా అర్థం కాలేదు అని తెలియజేస్తుంది. అపోస్తలుల కార్యాలు 16 దగ్గరికి రండి. ప్రార్థన ద్వారా ఏమేం జరిగినాయి? 16 అంతా మనకు తెలిసిందే కాబట్టి. ఎన్ని కార్యాలు జరిగినాయి ప్రార్థన ద్వారా? 16వ అధ్యాయము 11వ వచనం నుండి మనకి లూదియా కనబడుతది. అక్కడ 13వ వచనంలో నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడ పౌలు శీలలు ప్రేయర్ మీటింగ్‌కి గ్యాదర్ అయితే 14వ వచనంలో లూదియా ఏం చేస్తుందంటే వినుచుండెను. వినటము అనేది భక్తికి నిదర్శనం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. వినటము అనేది ఎప్పుడు కూడా అది భక్తికి ఒక నిదర్శనం, ఒక గుర్తు. ఒక రకంగా ఆమె యాక్చువల్‌గా ఆమె అక్కడ బిజినెస్ చేయడానికి వచ్చింది. ఆమె షాప్ అక్కడుంది. బిజినెస్ కంటే కూడా ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఒకవైపు ప్రాధాన్యత ప్రార్థన అనేది
ప్రాధాన్యత మార్చుకుంది. బిజినెస్సా? ప్రార్థన. ఇంపార్టెన్స్ ప్రార్థనకి ఇచ్చింది. మరొక వైపు వినటము అనే ఆ యొక్క పని ద్వారా తన భక్తిని చూపిస్తా ఉంది. భక్తికి నిదర్శనం అది. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన జరిగిందో, ప్రార్థనలో ఏమేం తెరవబడ్డాయో చూడండి. ఫస్ట్ ఆమె హృదయం తెరవబడింది. ఒక రక్షణ లేని వ్యక్తి యొక్క హృదయం తెరవబడింది. ఏదైతే పౌలు అక్కడ నోరు తెరిచి మాట్లాడుతున్నాడో, ఆ మాటల యొక్క భావాన్ని, అర్థాన్ని గ్రహించేటువంటి రీతిలో ఆమె హృదయం తెరవబడింది. ప్రార్థన ద్వారా హృదయాలు తెరవబడతాయి. హృదయాలు తెరవబడతాయి. ఎప్పుడైతే హృదయం ప్రభు తెరుస్తారో, లేఖనాలని మనం లక్ష్య పెట్టడం మొదలు పెడతాం. ఇది మనం లోక 24లో కూడా చూస్తాం. ఎంఐ మార్గంలో శిష్యులకు కూడా తెరవగానే వాళ్ళు కూడా దాని మీద మైండ్ పెట్టారు. హృదయం తెరవబడకపోతే లేఖనాలను నిర్లక్ష్యం చేస్తాం. హృదయం తెరవబడితే లేఖనాలని లక్ష్య పెడతాం. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ప్రభు దగ్గరికి వెళ్ళే ప్రతిసారి అడగాలి మనం. మన క్వైట్ టైం కావచ్చు, అది ఏ టైం అయినా కావచ్చు. ప్రభువా, మీ వాక్యం దగ్గరకు వస్తున్నాను. ఇదిగో నీ మాటలు యందు నేను లక్ష్యం ఉంచే విధంగా నా హృదయాన్ని తెరవయ్యా. హృదయాలు తెరవబడితే వాక్యం అందు లక్ష్య పెడతాం. తెరవబడకపోతే ఆ మాటల్ని నిర్లక్ష్యం చేస్తాం. ఇది నాకు కాదులే, ఇదేమో ఈ అన్నకి, ఇదేమో ఈ అక్కకి అని ఇది ఎవరికో కూడా మనమే సూచించేస్తాం. కేవలం ప్రార్థన ద్వారా హృదయాలు తెరవబడటం మాత్రమే కాదు, ప్రార్థన ద్వారా గృహాలు తెరవబడ్డాయి. లూదియా యొక్క ఇల్లు చర్చ్ అయిపోయింది. ఆ అధ్యాయము చివరి వచనం 40వ వచనంలో చూస్తాం. లూదియా ఇంట్లో చర్చ్ స్టార్ట్ అయింది. కేవలం హృదయాలు తెరవబడటం మాత్రమే కాదు, ప్రార్థన ద్వారా కుటుంబాలు తెరవబడ్డాయి. లూదియా తన ఇంటి వారు అందరితో కూడా రక్షించబడినట్లుగా మనం అక్కడ చదువుతాము. అంత మాత్రమే కాదు, 34వ వచనంలో జైలు అధికారి కూడా విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా రక్షించబడి బాప్తిజం పొందినట్లుగా మనం చూస్తాం. కుటుంబాలు తెరవబడ్డాయి ప్రార్థన ద్వారా. అంతేకాదు, 26వ వచనంలో వీళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తే అక్కడ ప్రార్థన చేస్తే తలుపులన్నీ తెరుచుకొనెను. ప్రార్థన ద్వారా తలుపులు తెరవబడ్డాయి, ద్వారాలు తెరవబడ్డాయి. అంతేకాదు, ప్రార్థన ద్వారా పట్టణాలు లేకపోతే ఊర్లు తెరవబడ్డాయి. అంతేకాదు, ప్రార్థన ద్వారా సంఘాలు తెరవబడ్డాయి. ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా జరిగిన కార్యాలే. హృదయాలు తెరవబడ్డాయి ప్రార్థన ద్వారా, గృహాలు తెరవబడ్డాయి ప్రార్థన ద్వారా, కుటుంబాలు తెరవబడ్డాయి ప్రార్థన ద్వారా, తలుపులు తెరవబడ్డాయి ప్రార్థన ద్వారా, పట్టణాలు తెరవబడ్డాయి ప్రార్థన ద్వారా, సంఘాలు తెరవబడ్డాయి ప్రార్థన ద్వారా. ఇవన్నీ ఈ అధ్యాయంలో విషయాలు. కాబట్టి మన జీవితంలో ఇదేదో ప్రార్థనా మాసం కాబట్టి ఈ యొక్క మాసానికో లేకపోతే ఒక పర్టికులర్ మంత్కో సమయానికో మనం దాన్ని నిమిత్తం చేయకుండా ఇది మన వైఖరిగా మార్చుకున్నప్పుడు ఎలాగైతే త్రూ ప్రేయర్ ఎన్ని తెరవబడ్డాయో, ఎన్ని కార్యాలు జరుగుతూ వస్తున్నాయో, అదేవిధంగా ప్రభు కార్యాలు మనం కూడా మన జీవితాల్లో చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రార్థనలో ఆ శక్తి ఉంది. ప్రార్థన ద్వారా మనం ఏం చూపిస్తున్నాము అని అంటే దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని చూపిస్తున్నాం. ఈ పని చేయటానికి నువ్వు సమర్థుడు అయ్యా, మా వల్ల అయితే కాదు, అందుకే నీ వైపు చూస్తున్నాము అని మన యొక్క నిస్సహాయతని, దేవుని యొక్క శక్తిని మనం చూపిస్తా ఉన్నాం. అందుకనే క్యాల్విన్ అన్నమాట మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ప్రేయర్ ఈజ్ ద చీఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాసానికి ఉన్నటువంటి రుజువుగా చీఫ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ప్రేయర్.
నెహెమ్యా జీవితమైనా కావచ్చు, వాళ్ళ జీవితాలని కట్టుకోవడానికి పూనుకున్నప్పుడు అదే జరిగింది. 12వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్న పేతురు జీవితంలో సంఘము ప్రార్థనకి పురికొల్పిన శ్రమను గుర్తు చేసుకున్నాం. ప్రార్థనలో విసుగు విషయమై గుర్తు చేసుకున్నాం. చివరికి ప్రార్థన ద్వారా ఎటువంటి కార్యాలు, ఏ విధంగా విషయాలు తెరవబడతాయో గుర్తు చేసుకున్నాం. వీటన్నిటి ద్వారా మరొకసారి ప్రార్థన విషయమై రీకమిట్ చేసుకుంటూ, అదే సమయంలో ప్రభువుని అడిగేటప్పుడు మన వైఖరిని కూడా ఒకసారి ప్రశ్నించుకుంటూ, ఆయన మనకేమి అచ్చిలేడు. ఒకవేళ ఆ రకమైనటువంటి అసహనాన్ని ఒకవేళ ఏ విషయంలోనైనా ఆలస్యాన్ని బట్టో, ఇంకొక దాన్ని బట్టో ఆయన ఎడల మనం చూపుతున్నట్లయితే యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకుంటూ, చెప్పుకుంటూ మరొకసారి ఈ నూతన కార్యాలు జరగటానికి ప్రార్థన కొరకు రీకమిట్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక 1 మినిట్ అవకాశం తీసుకుని అందరూ ప్రార్థన చేయండి. దీని మాటలతో ప్రభువుకి మనల్ని మనం రీకమిట్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం.